లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వినూత్న వ్యూహ రచనలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆయన 1-to-1 సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఏ అభ్యర్థిని ఏ స్థానంలో నిలబెడితే గెలుపు తీరాలకు చేరుతామనే అంశాన్ని ఆయన లోతుగా చర్చిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఈ విధంగా ఉంటే మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిడబ్ల్యూసి సమావేశం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతోంది లోక్సభ ఎన్నికలకు, ఈ మేనిఫెస్టోని సిడబ్ల్యూసి ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిడబ్ల్యూసి ఇక ఇదే మేనిఫెస్టో పట్ల పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఒక పక్క తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ, ఆ తర్వాత ఏఐసిసి ముఖ్య నాయకులు సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనడం, ఆ సిడబ్ల్యూసి సమావేశంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోని ఆమోదించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ పూర్తయితే తప్ప లోక్సభ ఎన్నికల రంగంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ కోణంలో దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రధానంగా గెలుపు గుర్రాల వేటలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించి ఏ లోక్సభ స్థానంలో ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ వివరాలన్నీ కూడా సోనియా గాంధీకి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో, రేవంత్ రెడ్డి ఏ అభ్యర్థిని అయితే సూచించారో ఆ అభ్యర్థి ఖచ్చితంగా గెలిచారు, అనుకూల ఫలితం రాబట్టారు. ఈ కోణంలోనే రేవంత్ రెడ్డి కొంచెం స్వేచ్ఛ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏఐసిసి. ఇక రేవంత్ రెడ్డి మీద ఒక రకమైన గురి కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. లోక్సభ అభ్యర్థులని ఎంపిక ప్రక్రియలో రేవంత్ రెడ్డి కాస్త ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏదైతే పేర్లు సూచిస్తారో ఆ పేర్లకే మ్యాక్సిమం సోనియా గాంధీ సానుకూలత వ్యక్తం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక 17 లోక్సభ స్థానాలకి మనకు అందరికీ తెలిసిందే, మే 13న ఎన్నిక ఉంటుంది, 4వ తారీఖున ఫలితం ఉంటుంది. కాబట్టి ఈలోపే మేనిఫెస్టో ఒకటి, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒకటి, ఇవన్నీ కూడా చకచక చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకే సన్నాహాలు చేసుకున్న పరిస్థితి. గత 2 రోజులుగా రేవంత్ రెడ్డి ఇదే అంశం పట్ల ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈరోజు ఉదయం సిడబ్ల్యూసి సమావేశం, అది కూడా లోక్సభ ఎన్నికల ఇతివృత్తంతోనే కొనసాగుతున్న పరిస్థితి, మేనిఫెస్టో ఇతివృత్తంగా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం చకచకా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.